ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన రాజరాజేశ్వరి టాకీస్, పొట్టి శ్రీరాములు విగ్రహం, గంగానమ్మత్ గుడి వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ప్రదర్శనలో కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 31,500 రూపాయలు ఇవ్వాలని అన్నారు. హెల్త్ కార్డులు జారీ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని నినాదాలు చేస్తూ కార్మికులు కదం తొక్కారు. స్థానికంగా పూర్తి స్థాయిలో ప్రిన్సిపల్ అథారిటీ గత ప్రభుత్వంలో కమిషనర్లకు లేకుండా చేయడం మూలంగా కేవలం ఉత్సవ విగ్రహాలుగానే కమిషనర్లను, అలాగే లేబర్ అధికారులను, లేబర్ కమిషనర్లను పెట్టడం మూలంగా, నియామకాలు చేపట్టడం మూలంగా వారు ఉన్నటువంటి హక్కులన్నీ హరించడం మూలంగా గత ప్రభుత్వం ఇవాళ మన ఈ పరిస్థితి దాపురించింది. అందుకే ఇప్పటికే పిఎఫ్ కార్మికుడు రిటైర్మెంట్ అయినా లేదా చనిపోయినా వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ బెనిఫిట్స్ అనేటువంటివన్నీ కూడా అందకపోవడం, పెన్షన్లు అనేటువంటి పెండింగ్లో పడిపోవడం, ఇవన్నీ తిరిగి అక్కడ శాశ్వత పని ఉన్న సందర్భంలో కార్మికులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి గతంలో